హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామ ఈరోజు నేనైతే యూసఫ్గూడ నుంచి లోపలికి వెళ్ళే రూట్లో కార్మిక నగర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఈ కార్మిక నగర్ దగ్గర నాకు చికెన్ హలీం, మటన్ హలీం అయితే కనిపించింది. సో ఇంకా లేట్ చేయకుండా చికెన్ హలీం అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసిన. సో మనకే బాక్స్లో అయితే ప్యాక్ అయితే చేస్తున్నాడు బ్రదర్ వీడియో తీసుకొచ్చా అంటే మంచిగా నవ్వుతూ తీసుకో బ్రదర్ అన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలామంది వీడియో తీసుకుంటా అంటే ఏ కాంట్రవర్సీ చేస్తారో, ట్రోల్స్ చేస్తారో, ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అట్లా ఇట్లా వీడియోస్ పెడతారని చెప్పి చాలామంది అయితే నో చెప్తారు. సో బ్రదర్ మాత్రం చాలా హ్యాపీగా తీసుకో బ్రదర్ అని చెప్పిండు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ మనకి నెయ్యి కూడా వేసిండు అనమాట. సో లెమన్ అండ్ కొత్తిమీర, డ్రైడ్ ఆనియన్స్, నిమ్మకాయ, సో నెయ్యి కూడా వేసి మంచిగా ప్యాకప్ అయితే చేసిండు అనమాట. మనకైతే అది మనదే ప్యాక్ అయిపోయింది. సో ఇంకా కవర్లో ఇంకా ఇంకొక లెమన్ కావచ్చు అండ్ అలాగే ఒక స్పూను. సో ఇంకా గట్టిగా మళ్ళీ లీక్ కాకుండా సో బాక్స్ని అయితే టైట్ చేసి కవర్లో పెట్టేసి అయితే మన చేతికి అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ప్లేట్ వచ్చేసి అయితే 80 రూపీస్ అనమాట చికెన్ అయితే. సో ఇంకా నేను అక్కడి నుంచి తీసుకొని అయితే రూమ్కి అయితే వచ్చేసిన నేను ఇంకా. సో ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత ఇంకా ఓపెన్ అయితే చేసేద్దాం. రూమ్లో ఒక్కనే ఉన్నా ఇంకా మన టేబుల్ సిస్టమ్ పెట్టేసుకొని మనం అయితే ఇక్కడ మన చికెన్ హలీం అక్కడ తీసుకున్నది ఎలా ఉందో అనేది మొత్తం టేస్ట్ అయితే చూసేద్దాం ఇంకా. సో చూసుకోవచ్చు మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది మామ. చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. దాంతోపాటు ఏదో లిక్విడ్ లాగా ఉంది, ఏదో ఇది ఏంటో తెలీదు. సో మనం హలీంలో వేసుకొని ట్రై చేసేదాకా ఇదేంటో అనేది మనకు తెలీదు. ఆల్రెడీ నెయ్యి కూడా వేసిండు కాబట్టి ఇదేంటో తెలీదు. ఓకే, ఇంకైతే ఓపెన్ అయితే చేసేద్దాం. చాలా నీట్గా స్లోగా ఓపెన్ అయితే చేసేసిన ఇంకా. సో చూసుకోండి ఇక్కడ మొత్తం గ్రీనరీగా కనిపిస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కావచ్చు, మనకి ఇంకా కొత్తిమీర, సో ఇంకా వాళ్ళ అవి ఉంటాయి కదా కొన్ని స్పైసెస్, అవి కూడా వేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో లెమన్ అయితే దాంట్లో ఇరుక్కుపోయింది. సో లెమన్ తీసి అయితే పక్కన అయితే పెట్టేసిన నేను. అరే లెమన్ అయితే ఫస్ట్ పిండుకోవాలి. సో లెమన్ లేకుండా తింటే అసలు ఆ టేస్టే ఉండదు హలీంకి. సో హలీంకి మెయిన్ టేస్ట్ మనకు లెమన్తోనే వస్తుంది అనమాట. లెమన్ అయితే అలా పిండేద్దాం అనమాట. లెమన్ పిండుతుంటేనే నాకైతే ఇంకా ఆగట్లేదు, ఇంకా తొందర తినేయాలనిపిస్తుంది. సో ఇంకా ఫాస్ట్గా అయితే తినేద్దాం మామ. ఇంకా ఇది ఫస్టే కలుపుదామా లాస్ట్కి కలుపుదామా అనేది ఆలోచిస్తున్నా. బట్ ఒకసారి ఎందుకైనా మంచిది ఇచ్చిర్రు కాబట్టి బాగానే ఉంటుంది అనుకుని ఓపెన్ అయితే చేసేసి దీంట్లో పోసేసుకుందాం ఫస్ట్ అయితే. స్మెల్ కూడా పర్లేదు, బాగానే ఉంది కొంచెం. బట్ నెయ్యి స్మెల్ వస్తుంది. బట్ అది నెయ్యి కాదు, ఆల్రెడీ నెయ్యి అయితే మనకి వేసాడు కదా, నెయ్యి అయితే తీయరు. బట్ అదేంటో చూసేద్దాం. సో ఇంకా హెవీగా పడిపోయింది మా హలీం అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఎక్కడున్నా సరే వెళ్ళిపోయి స్టార్ట్ చేసేస్తా హలీంని నేనైతే. ఫంక్షన్ హాల్స్లో కానీ అక్కడ ఇక్కడ చాలా ప్లేస్లో ఇప్పుడు హలీం చాలా కామన్ అయిపోయింది అనమాట. సో ఇంకా నేనైతే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నా అనమాట. సో ఇంకా రంజాన్ సీజన్లో ఇది సెకండ్ చికెన్ హలీం. మటన్ హలీం ఆల్రెడీ కంప్లీట్ చేశా. సో ఇంకా చికెన్ అలా నోట్లో పెట్టుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది మామ. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందుకు కూడా మటన్ హలీం అది పిస్తా హౌస్లో తిన్నా, చాలా బాగుంది. దాని తర్వాత నన్ను ఎక్కడన్నా చికెన్ హలీం డిసప్పాయింట్ చేస్తుందేమో అనుకున్నా. బట్ చికెన్ హలీం కూడా ఇచ్చి పడేసిందనే చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది మామ అసలు. సో ఇంకా టేస్ట్ అదిరిపోయిన తర్వాత ఇంకా ఆగేది లేదు. ఇంకా స్పూన్ల మీద స్పూన్లు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఒకసారి చూసుకోవచ్చు అక్కడ మనకి డ్రైడ్ ఆనియన్స్తో ఎంత బాగా అనిపిస్తుందో హలీం అయితే. సో ఇంకా నాన్ స్టాప్గా మనం అయితే టప్ప లేపేద్దాం. ఇంకా నాకైతే ఆగబుద్ధి అవ్వట్లేదు ఇంకా. మామ ప్రజెంట్ మన ఛానల్లో అయితే 2 కాన్సెప్ట్ల మీద వీడియోస్ అయితే రన్ చేస్తున్నా. సో ఒక కాన్సెప్ట్ వచ్చేసి మన హైదరాబాద్లో ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరో ఎక్కడెక్కడ జాబ్ చేస్తున్నారు, సో ఎంతెంత శాలరీస్ ఉన్నాయి, వాళ్ళ లైఫ్ ఎలా ఉందనేది ఒక కాన్సెప్ట్ అయితే తీసుకున్నా. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి మీ అందరికి కూడా తెలుసు, హైదరాబాద్లో ఉన్న అన్ని బిర్యానీస్ని టేస్ట్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ ప్రకారంగా మనకైతే హైదరాబాదీ దమ్ బిర్యానీతో స్టార్ట్ చేసినాం. మెఫిల్ బిర్యానీ సెకండ్ అయింది. సో థర్డ్ బిర్యానీ మన అమీర్పేట్ మెట్రో దగ్గర ఉన్న అయితే బిర్యానీ అనమాట. సో అది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో రేపు ఆర్ ఎల్లుండి అప్లోడ్ అయిపోద్ది ఆ వీడియో అయితే. సో ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నారు అనేది అయితే ఓన్లీ ఒక వీడియోనే కవర్ అయింది. సో అది కూడా రన్ చేస్తున్నా, అది కూడా అవుతుంది. సో ఇప్పుడైతే మనకు ఈ ఫుడ్ వ్లాగింగ్ కిందకి అయితే మనకు ఈ రంజాన్ సీజన్ కాబట్టి చికెన్ హలీం, మటన్ హలీం కూడా చాలా ప్లేస్లో ఉంది కాబట్టి ఇది కూడా కవర్ చేద్దాం అనమాట. మొత్తానికి చికెన్ హలీం వచ్చేసి ఇక్కడ యూసఫ్గూడలో, సో మటన్ హలీం వచ్చేసి అయితే పిస్తా హౌస్లో. సో పిస్తా హౌస్లో మటన్ హలీం వచ్చేసి 320 రూపీస్ ఉంది. ఓన్లీ
ఓన్లీ సింగిల్ ప్లేట్ 320 రూపీస్ ఉంది. సో చికెన్ వచ్చేసి అయితే నాకు 80 రూపీస్ అయితే పడింది అనమాట. సో చికెన్ హలీం అయితే వేరే లెవెల్లో ఉంది. మటన్ హలీం పిస్తా హౌస్ ఎట్లా ఉంటుంది ఇంక కొత్తగా చెప్పాల్సిన పని లేదు, అది ఇంకా వేరే లెవెల్లో ఉంది. సో మొత్తానికైతే మనం చికెన్ హలీం అండ్ మటన్ హలీం కూడా కవర్ అయితే చేసామన్నమాట మన ఛానల్లో. సో ఇంకా నెక్స్ట్ అయితే పిస్తా హౌస్లో తిన్న మటన్ హలీం వీడియో అయితే చూసేద్దాం మామ ఇంకా. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే పిస్తా హౌస్కి అయితే వచ్చేసినాం అనమాట మనం. సో ఇంకా పిస్తా హౌస్లో చూసుకుంటే ఇక్కడ రేట్స్ చూసుకోవచ్చు. మనకి అక్కడ ఫస్ట్ బాక్సెస్ 320, 370, ఫ్యామిలీ ప్యాక్స్ ఓవర్నాయను ఇంత జనాలు అనమాట. ఏదో ఫ్రీగా ఇస్తే కాక ఎగబడి కొట్టుకున్నట్టయితే కొట్టుకుంటారు అనమాట. మన ఉప్పల్ దగ్గర ఉన్న పిస్తా హౌస్లో అయితే మామూలు జనాలు లేరు మామ, ఇక్కడ ఒక రేంజ్లో ఉన్నారు. పిస్తా హౌస్ అయితే మనకు వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మనకి ఇంకా టీ కాఫీస్ కూడా చాలా స్పెషల్. చాలామంది అయితే ఇక్కడికి వచ్చి ఈవినింగ్ టైం మొత్తం ఇక్కడనే స్పెండ్ చేస్తుంటారు. చాలా ఆఫీస్ మీటింగ్స్ కావచ్చు ఇవన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. సో ఇంకా మా మామ నేనైతే ఇక్కడికి వచ్చేసిన మా మామ. సో ఇక్కడ ప్లేట్ వచ్చేసి 320 వచ్చేసి, మినీ ప్యాక్ వచ్చేసి 900, నెక్స్ట్ 1200. అలా రేట్లు అయితే హెవీగా ఉన్నాయి. సో ఇక్కడ పార్సలా తింటారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ బాక్స్లో టక్క ప్యాక్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇంకా తినే వాళ్ళు అయితేనేమో నార్మల్గా ఆ పేపర్ కప్లో అయితే వేసిస్తున్నారు. మాకైతే మటన్ హలీం అయితే మాకైతే తెచ్చిండు బ్రో. సో ఒకటి వచ్చింది, ఇంకోటి బ్రదర్ ఇంకోటి తొందరగా తీసుకురా. దీంట్లో చూసుకోవచ్చు మనకు కొత్తిమీర అండ్ అలాగే డ్రైడ్ ఆనియన్స్. సో మంచిగా వేసి ఇచ్చిన అనమాట. సో ఇంకా మామ నేను ఇంకా స్టార్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే ఇదే ఫస్ట్ అనమాట మటన్ హలీమే రంజాన్ సీజన్లో ఫస్ట్ ఇది తినడం. సో ఇంకా ఎప్పుడు కూడా వదిలిపెట్టాం, ఈసారి కూడా వదిలిపెట్టలేదు. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా మామ అనమాట. సో ఇంకా ఇద్దరం అయితే ఇంకా మటన్ హలీం అయితే స్టార్ట్ చేయబోతున్నాం. నేనైతే సీజన్లో ఫస్ట్ కాబట్టి నాకు ఎగ్జైట్మెంట్ ఇంకా. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. మన ఛానల్లో ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేసిన. సో ఇదైతే నార్మల్గా ఆ చికెన్ హలీంతో పాటు పెడదామని అయితే ఒక ఫుల్ వీడియో అయితే తీసిన అనమాట. సో ఇంకా నేను మామ ఓకే ఇంకా టేస్ట్ చేద్దామా. ఉప్పల్ దగ్గర ఉన్న పిస్తా హౌస్లో మనకైతే మటన్ హలీం అయితే టేస్ట్ అయితే చేయబోతున్నాం మామ. సో దీంట్లో అయితే మనకు కొత్తిమీర, డ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొన్ని మటన్ పీసెస్ కూడా ఉన్నాయి. టేస్ట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా మటన్ హలీం చాలామంది తినరు, రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఓన్లీ చికెన్ హలీంతో ఆపేస్తారు. బట్ మటన్ హలీం అయితే వేరే లెవెల్లో ఉంది మామ. సో ఇది మామ వీడియో అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పటివరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.